ఆంధ్రప్రదేశ్లోని ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీల ప్రక్రియలో భాగంగా పాఠశాల విద్యాశాఖ వివిధ స్థాయిల్లో మొత్తం 4755 మంది ఉపాధ్యాయులకు విద్యాశాఖ పదోన్నతులను కల్పించింది. ఇందులో భాగంగా మిగులుగా ఉన్న 4693 మంది స్కూల్ అసిస్టెంట్లను ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా నియమించింది. స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు తుది జాబితా సిద్ధమైంది వెల్లడించింది. పదోన్నతులు బదిలీల ప్రక్రియను జూన్ 10వ తేదీ నాటికి పూర్తి చేసి ఉపాధ్యాయులు జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి కొత్త స్కూళ్లలో రిపోర్ట్ చేయాలన్నదే విద్యాశాఖ లక్ష్యమని విద్యాశాఖ తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శాంశివరావు మరింత సమాచారాన్ని అందిస్తారు. శాంశివరావు చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ లోని ఉపాధ్యాయ పదోన్నతుల బదిలీ ప్రక్రియలో భాగంగా పాఠశాలలో విద్యాశాఖ వివిధ స్థాయిల్లో మొత్తం 4755 మంది ఉపాధ్యాయులకు విద్యాశాఖ పదోన్నతులు కల్పించింది. ఇందులో భాగంగా మిగులుగా ఉన్నటువంటి 4690 మంది స్కూల్ అసిస్టెంట్లు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా నియమించింది. అయితే స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు సంబంధించి తుది జాబితా సిద్ధమైందని చెప్పాలి, వెల్లడించింది. పదోన్నతుల బదిలీల ప్రక్రియను జూన్ 10 వరకు తేదీ నాటికి పూర్తి చేసి ఉపాధ్యాయులు జూన్ 12 పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి కొత్త స్కూళ్లలో రిపోర్ట్ చేయాల్సిందని చెప్పేసి విద్యాశాఖ లక్ష్యమని చెప్పేసి కూడా విద్యాశాఖ అయితే తెలపడం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం ఇందులో 1173 మంది సబ్జెక్ట్ టీచర్లు, హెచ్ఏ గ్రేడ్ 2, ఎన్ఏ హెచ్ఎంలు 3802, అదేవిధంగా 82 మంది హెచ్జిటీలు ఈ నెల 10 లోపు పూర్తి కానున్న బదిలీ ప్రక్రియ అయితే జూన్ 12 నాటికి కొత్త రిపోర్ట్ అయితే తయారవుతుందని చెప్పుకోవాలి. మరోపక్క ఎందుకంటే ఇప్పటికే డిఎస్సీ విడుదలైంది, దానికి తోడుగా కొత్త టీచర్ల నియామకం జరుగుతుంది. మరి ఉన్నటువంటి మిగిలిన టీచర్ల ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచి అయితే సీనియారిటీ ఉందో సీనియారిటీ ప్రకారం వాళ్ళని బదిలీ చేయడం, కొత్త ప్రమోషన్ల ద్వారా కూడా పంపించడం అయితే ప్రస్తుతం అయితే ఏపీ గవర్నమెంట్ అయితే చేస్తా ఉంది. ఇదంతా కూడా డిఎస్సీని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క ప్రక్రియ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శాంశివరావు. తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. విద్యార్థులకు వేసవి సెలవులు ముగుస్తూ ఉండటంతో భక్తులు భారీగా శ్రీవారి దర్శనానికి తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో గత వారం నుంచి సాధారణం కంటే ఎక్కువ రద్దీ చోటు చేసుకుంటోంది. నేడు 29 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక కాగా నిన్న శ్రీవారిని 84,418 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,900 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక సోమవారం హుండీ ఆదాయం 3.88 కోట్లు వచ్చినట్లుగా టీటీడీ పేర్కొంది.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమర్పేట గ్రామంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని మైసమ్మ గుడి వద్ద నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో ఈతకు వెళ్లిన 3 యువకులు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మృతి చెందిన వారు మదకర్ గౌడ్, నవీన్, హర్షవర్ధన్ గా గుర్తించినట్లుగా స్థానికులు తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమర్పేట గ్రామంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని మైసమ్మ గుడి వద్ద నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో ఈతకు వెళ్లిన 3 యువకులు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మృతి చెందిన వారు మధుకర్ గౌడ్, నవీన్, హర్షవర్ధన్ గా గుర్తించినట్లు స్థానికులు తెలియజేశారు. కాపు ఉద్యమంలో భాగంగా రైలు రోకో నిర్వహించారు. వేలాది మంది నిరసనలో పాల్గొనగా నిరసనకారులు రెచ్చిపోయి ఓ రైలును తగలపెట్టారు. దీంతో ఈ నిరసనకారులకు పిలుపునిచ్చిన కీలకంగా వ్యవహరించిన ముద్రగడ పద్మనాభంతో పాటు పలువురు కాపు నేతలపై రైల్వే పోలీసులు కేసైతే నమోదు చేశారు. అప్పట్లో అయితే సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులను విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది. దీంతో కాపు ఉద్యమకారులపై ఉన్న కేసులను గత వైసీపీ ప్రభుత్వం కొట్టివేసింది. అయితే ఈ కేసులపై తాజాగా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి, గతంలో జరిగిన ఈ రైల్వేకి అంటే ట్రైన్కి నిప్పు పెట్టిన ఘటనకు సంబంధించి కూటమి ప్రభుత్వంపై ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వంపై దృష్టి సారించింది. దీన్ని ఏ విధంగా చూడాలి, ఎందుకు ఈ కేసును మళ్ళీ తిరగతోడే ప్రయత్నం చేస్తున్నారనుకోవాలి? గుడ్ మార్నింగ్ పద్మ. ఏదైతే కాపు ఉద్యమకారులకు ప్రభుత్వం ఇదొక పెద్ద బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే 2016 జనవరి 31న ఏదైతే తుని ఘటనలో కాపు ఉద్యమకారుల కేసులను పునర్విచారించాలని మళ్ళీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కొంతమంది అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే 2016లో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో అయితే ఏదైతే కాపులను బీసీలో చేర్చాలి, 5% రిజర్వేషన్ కల్పించాలంటూ కూడా వీరంతా కూడా తునిలో అయితే ఒక బహిరంగ సభను అయితే ఏర్పాటు చేశారు. ఆ సభ అనంతరము మాట్లాడుతుండగా సడన్ గా ముద్రగడ పద్మనాభం రైలు రాసరోక చేద్దాం అనేసరికి ఒక్కసారిగా ఉద్యమకారులంతా కూడా ఉవ్వెత్తున ఏదైతే రత్నాచల్ అదే సమయంలో రత్నాచల్ వెళ్తున్న ట్రైన్ అయితే తగలబెట్టిన ఘటనలో చాలా వరకు కూడా జరిగిన ఘటన అందరికీ తెలిసిన విషయం. అయితే దాంట్లో చాలా మందిపై కేసులు కూడా పెట్టారు. ఆ కేసులకు సంబంధించి ఏదైతే సరైన ఆధారాలు లేకపోవడంతో ఇటీవల కాలంలోనే రైల్వే ఏదైతే హైకోర్టు, విజయవాడ హైకోర్టు ఈ కేసులన్నీ కొట్టేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మళ్ళీ కూడా నిన్న రాత్రి మేరకు హైకోర్టులో అయితే అప్పీల్ చేయాలని పిసిసిని ఆదేశిస్తూ హోంశాఖ అయితే ఉత్తర్వులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమంలో భాగంగా అప్పటి ముద్రగడ పద్మనాభాన్ని రైలు రాస్తారోకో నిర్వహించడం, ఆయనపై కూడా కేసులు పెట్టారు. గతంలో పద్మనాభము మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. అయితే ఆయన అప్పుడు టీడీపీ నుంచి మళ్ళీ మొన్న జరిగిన ఎన్నికలు ఏదైతే ఉందో 2019 ఎన్నికల్లో మళ్ళీ ఆయన వైసీపీలోకి వచ్చారు. వైసీపీలోకి వచ్చిన తర్వాత ఆయన ఏదైతే నేను ఓడిపోతే నేను రెడ్డిగా మార్చుకుంటానని చెప్పారో ముద్రగడ పద్మనాభ రెడ్డిగా కూడా ఆయన పేరు మార్చుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ కేసును మళ్ళీ అపీల్ వేయడంపై కూడా కొంతమంది అయితే దీనిపై ఒక టెన్షన్ కూడా పడుతున్న అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో మాజీ మంత్రి, తుని మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా కూడా ఉన్నారు. వీళ్ళందరిపై కూడా కేసులు కొట్టేశారని కూడా ఒక అభిప్రాయంలో ఉన్నారు. మళ్ళీ ఈ కేసును మళ్ళీ రీఓపెన్ చేయడంతో మరి ఏం జరుగుతుందనే ఆందోళన కూడా కొంతమంది కాపు నేతలు ఉన్నారనే చెప్పాలి. అయితే గతంలో కాపులకు 5% రిజర్వేషన్ ఇస్తామని ఎన్నికల్లో ఏదైతే ఇచ్చిన హామీ టీడీపీ అధికారం వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోకపోవడం కాపులంతా కూడా ఈ ఉద్యమాన్ని అయితే తలపెట్టారనే విషయం కూడా తెలిసిందే. అయితే 2016లో ఏదైతే ఈ రైలు రోకో సందర్భంగా మాజీ మంత్రి ఉన్న పద్మనాభం కూడా ఆయనతో పాటు కాకినాడకి చెందిన కావచ్చు కొంతమంది జిల్లాకు చెందిన కాపు నాయకులు, ఉద్యమ నాయకులంతా కూడా ఈ ఆందోళనలో పాల్గొని ఆ రోజు ఒక ట్రైన్ ను కూడా వీళ్ళంతా కూడా తగలబెట్టిన ఘటన కూడా అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ కేసు రీఓపెన్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, అసలు ప్రభుత్వం మళ్ళీ ఎందుకు దీన్ని అపీల్ వేయాలన్నది కూడా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నదని కూడా త్వరలో తెలియాల్సిన పరిస్థితి ఉంది పద్మ. రైట్, థ్యాంక్ యూ నందిని. సిద్దిపేట జిల్లా మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను తెల్లవారుజామునే కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించినట్లు బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా భవన్ ప్రాంగణంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కొద్దిసేపటికే తొలగించడాన్ని రాజకీయంగా విశ్లేషిస్తున్నామని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కావాలని ప్రత్యేకంగా ఆదేశించిందా లేదా ఇది అధికారులు తీసుకున్న నిర్ణయమా అనే ప్రశ్నలు అభిమానుల్లో రేకెత్తిస్తున్నాయి. దేశంలో గోవధ నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని విశ్వ హిందూ పరిషత్ పిలుపునిచ్చింది. అక్రమంగా నిర్బంధించిన గోవులను విడిపించి గోశాలకు తరలించేందుకు సోమవారం విహెచ్పి చేపట్టిన ఆపరేషన్ గోమాత చెలో పాతబస్తీ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది.
విహెచ్పి రాష్ట్ర కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఆపరేషన్ గోమాత కార్యక్రమంలో విహెచ్పి అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గోవధ జరుగుతోందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెక్ పోస్టులను దాటుకుని నగరానికి గోవులు ఎలా చేరుకున్నాయని ప్రశ్నించారు. ఈ విషయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సుల్తాన్ బజార్ ఎస్ఐ మధుసూదన్ ఫిర్యాదు మేరకు పోలీసులు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై విహెచ్పి ప్రతినిధులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేష్ కుమార్, ఇన్స్పెక్టర్ నరసింహ పేర్కొన్నారు. బక్రీద్ రోజున హత్య చేయడానికి మతోన్మాదులు ప్రయత్నిస్తూ ఉంటే ఈ రాష్ట్రం లోపల రాజ్యాంగం అమలవుతుందా, చట్టాలు అమలవుతున్నాయని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజే సిద్దిపేట లోపల గత రాత్రి గోభక్తులపైన, మా విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలపైన ఇస్లామిక్ మతోన్మాదులు దాడి చేసింది. హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరచడానికి, అదేవిధంగా వ్యవసాయ రంగానికి ప్రధానమైనటువంటి ఆధారమైనటువంటి గో సంపదను నిర్వీర్యం చేయడంలో భాగంగా ఒక రకమైనటువంటి జీహాదుకు పాల్పడతా ఉన్నారు. ఈ జీహాదు 713వ సంవత్సరం నుంచి ఈ దేశం మీద నడుస్తూ ఉంది. కాబట్టి ఈ జీహాదీ మూకలు, ఉగ్ర మూకలు ఇవాళ హిందువుల యొక్క విశ్వాసాలను మేము గాయపరుస్తాము, లేదు అంటే చట్టాలను మేము ఉల్లంఘిస్తాము, రాజ్యాంగం మాకు పనికిరాదు, షరియత్లా అమలు చేస్తాం ఈ దేశంలో అని మాట్లాడుతున్నటువంటి ఇస్లామిక్ మతోన్మాద ఉగ్రమూకల మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. పట్టణంలోని యాదవ్ బజార్ రోడ్డులో ఉన్న ఓ పాత ఇనుప సామాన్ల షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని స్థానికులు చెప్పారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న వారు వెంటనే బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పిందని కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మా స్క్రాప్ కోట్ అండి. ఇవాళ మార్నింగ్ 3:30 అప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అందరం నిద్రమత్తులో ఉన్నాము. ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ రాగానే కింద దిగేసాము. మా అగ్నిమాపక కేంద్రంలో ఎల్ఎఫ్గా పనిచేస్తానమ్మా, ఐసీఎస్ఎఫ్. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకి ఫోన్ వచ్చింది. ఇక్కడ పాత ఇనప సామాను స్నాప్ గోడౌన్లో మంటలు వస్తున్నాయని ఫోన్ వస్తే వచ్చి మంటలను అదుపు చేసాము. మా వాహనమే కాకుండా ఇంకా మంటలు అధికంగా ఉండడం వల్ల కంచికిచర్ల వాహనం కూడా పిలిపించుకొని అది 2 బండ్లు కలిసి మంటలను అదుపు చేసి ప్రమాదాన్ని నివారించాం. సుమారు 8 లక్షల దాకా ఉంటుంది. మా స్క్రాప్ కోట్ అండి. ఇవాళ మార్నింగ్ 3:30 అప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. తుర్కియాలో తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. తుర్కియాలోని మార్మారిస్ సమీపంలో మధ్యధరా సముద్రంలో ఈ రోజు తెల్లవారుజామున 2:17 ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా ఉంది. ఈ భూకంపం వలన గ్రీక్ దీవిలో సహా పలు ప్రాంతాల్లో భారీగా భూమి కంపించింది. దీంతో భయపడిన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇళ్ల నుంచి బయటకు పరిగెడుతున్న క్రమంలో ప్రాణాలు రక్షించుకోవడానికి కొంతమంది ఇళ్ల కిటికీలు, బాల్కనీల నుంచి బయటకు దూకడం వల్ల 7 తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం భూభారతి అమల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ చట్టాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి శ్రీనివాసరెడ్డి గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు భూ సమస్యలు చిక్కుకున్నారని అన్నారు. రెవెన్యూ వ్యవస్థలో ఆ రోజుల్లో జరిగిన తప్పిదాలను సరిదిద్ది భూ పరిపాలన ప్రజలకు సమీపంగా తీసుకువెళ్తున్నాం. ఈ లక్ష్యంతో ఏప్రిల్ 14న సీఎం రేవంత్ రెడ్డి భూభారతి చట్టాన్ని ప్రారంభించారని అన్నారు.
ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.